అనారోగ్యం వచ్చినప్పుడే మనకి ఇటువంటి సేవా కేంద్రాలు కానివ్వండి, లేకపోతే ఫిజియోథెరపీ కానీ, హాస్పిటల్స్ కానీ గుర్తొస్తాయి. అలాంటప్పుడు ఈ సేవా కేంద్రానికి వచ్చిన వెంటనే యథాశక్తి గురుగారు అన్నారు, స్వామి మీరు నిత్యం సాధన చేస్తుండండి, అది తగ్గిపోతుందండి. అలాగే ట్యాబ్లెట్ వాళ్ళు మానలేదు, అవి కంటిన్యూ చేస్తూనే ఈ ఆసనాలు కానివ్వండి, ఈ ఆహార విహార నియమాలు కానీ అన్నీ కంప్లీట్ చేశారు. దానివల్ల ఒక 1.5 year వరకు ఇబ్బందిగానే ఉండేది. మ్యాక్సిమం స్కూటర్ కూడా నడపడానికి వెళ్ళలేనటువంటి స్థితి అండి మాది. ఇవన్నీ దీనివల్ల యోగా నిత్యం సాధన చేస్తూ ఉంటే ఒక 1 year తర్వాత ఈ ట్యాబ్లెట్లు తగ్గిపోవడం జరిగింది. తర్వాత నా కార్యక్రమం అన్నింటినీ నిర్వహించుకోవడం జరిగింది. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యోగా సేవా కేంద్రాన్ని ఈ డ్యూటీలు చేస్తూ కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మహాభాగ్యం శ్రీ పూజ శ్రీ వెంకటేశ్వర గురుగారి ద్వారానే కలిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ కాకినాడ ట్రాన్స్ఫర్ కూడా అయింది, ప్రమోషన్ పైన బదిలీ అయిపోయింది. ఇతర గురుగారితో మాట్లాడాను, గురుగారు ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిందంటే కానీ మీరు అక్కడ కూడా సాధన కొనసాగించండి, ఎవరైనా శిబిరాలు ఉంటే నిర్వహించండి అని కూడా ఆ మెసేజ్ ద్వారా తెలియపరిచారు. అయితే మళ్ళీ 20 రోజుల్లో మళ్ళీ మంగళగిరికి రావడం జరిగింది. అది యాదృచ్ఛికమో లేకపోతే ఈ సేవా కేంద్రం యొక్క అనుబంధమో తెలియదు, కానీ చాలా అంటే మనం నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేస్తే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయనడానికి నేను ఈ యొక్క నిదర్శనం నేను భావిస్తాను. అందుకనే మీరు కూడా నిత్యం సాధన చేస్తూ ఉంది. అలాగే ఇతరులకు కూడా మనం సహాయం చేస్తే మీకు చెప్పకపోవచ్చు బయటికి, మా పలానా వారు నాకు యోగ సాధన నేర్పించాలని చెప్పకపోవచ్చు, కానీ మీరు కనపడినట్లల్లా వాళ్ళు అనుకుంటారు